హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. సారీ గుడ్ సారీ. చిచి గుడ్ గుడ్ ఈవినింగ్ గైస్. పడిపోతుంది పడతా సారీ. పడతా ఎందుకు? ఆ! ఓకే. గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజైతే మా డ్యాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ అంటే నేను ఇస్తలేను. మా మమ్మీ. ఈరోజు ఈవినింగ్ ఏ టైం 4 అయితుంది గదా! సో 4 పెట్టేదేదో అయితుంది 2 కాళ్ళు పెట్టొచ్చు కదా! ఆగు. 4 అయితు 4 అయితుంది కాబట్టి మా డ్యాడీకి స్నాక్స్ అంటే సర్ప్రైజింగ్‌గా అదేంటి బేసన్‌తో చేస్తే బజ్జీ సంథింగ్ మిర్చి అయితే చేసిందనమాట మమ్మీ. సో, ఒక సర్ప్రైజ్ చిన్న క్యూట్ వీడియో అనమాట. పదండి చూపిస్తా. గైస్ చూడండి మమ్మీ పర్ఫెక్ట్‌గా రాదు. గైస్ మై గాడ్ రెడ్ మిర్చి ఉంటాయి కదా బజ్జీకి. అవి మిర్చి బజ్జీ ఉంటాయి. అదేంటి మిర్చి ఉంటాయి కదా మిర్చి. సారీ ఏదో రెడ్ మిర్చి ఉంటాయి కదా. అవైతే మంచిగా లేవన్నమాట. మళ్ళీ బయటికి వెళ్తే దొరుకుతామని కొంచెం డాడీకి హాల్లోనే ఉన్నాడు. వెళ్తే హాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా కష్టం. అందుకని ఇంట్లో ఉన్న మన నార్మల్ రెగ్యులర్ మిర్చితోనే చేస్తుందన్నమాట మమ్మీ. సో ఇప్పుడు రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. బాయ్ అయిపోయింది ఇంకా. ఎందుకు మమ్మీ అంత డల్ అవుతున్నావు? ఇప్పుడైతే పదండి సర్ప్రైజ్ ఇవ్వటానికైతే ఇద్దాం. ఇదేదో నేను సర్ప్రైజ్ కాదు. చిన్న సర్ప్రైజ్. పదండి. పద తీసుకు పద. హ్మ్. పదమ్మా తీసుకో. నువ్వే తీసుకోలే. ఆ? స్వీటీకి. నువ్వు కదా చేసింది. మేమెందుకు మధ్యలో? ఇదిగో జ్వరం వచ్చింది కదా! ఆహా! లే. అదిగా. చాలా ఎవ్వరు కూడా చూడాలన్నమాట ఇలాంటి మిరపకాయలు వచ్చేది. రెగ్యులర్ మిర్చితో వేసిన మిర్చి అన్నమాట అది. అసలు లైఫ్‌లో ఎవరు ఊహించరన్నమాట. ఆ మిరపకాయలు. ఇలాంటి బజ్జీ ఎవరన్నా వేస్తారా? స్వీటీలాగా బక్కగుందేందమ్మా? స్వీటీ గైస్ ఒక సాడ్ ట్రూత్ చెప్పాలా రియల్‌ది. ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు అదేంటి మిర్చి తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు కదా! కానీ ఆ ఎంజాయ్‌మెంట్‌లో నేను పాల్గొననే సంథింగ్ ఏదో పార్టిసిపేట్ చేయలేను. ఎందుకంటే నేను తినను కాబట్టి. బేసన్‌తో చేసింది ఏది తినను. శనగపిండితో చేసింది ఏది ఇదనే కాదు. ఏది నాకు నచ్చదు. నేను తినను. సో, అందుకని మిస్ అవుతున్నా. నాకసలు ఫస్ట్ నాకు ఎందుకో నచ్చదు. సో, ఓకే గైస్ మీకు ఈ చిన్న సర్ప్రైజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మంచి మంచి కంటెంట్ కోసం మీరు యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాలో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే గైస్ బాయ్. అంతే.